చేస్తారు అత్తమ్మ ఇట్లా. అత్తమ్మ అయితే పీట తెచ్చుకుంది, పీట మీద కూర్చున్నది గొగ్గాల మీద ఏరరాదని. అక్కడైతే అమ్మ ఏరుతుంది అటు సైడు. ఇక వ్యవసాయం అయితే ఇట్లా తిప్పని ఉంటుంది. ఎండలు అయితే బాగానే ముదిరినాయి, బాగా ఎండలు కొడుతున్నాయి. ఇది పరిగెపత్తి అండి, ఇక లాస్ట్ పత్తి. పురుగులు అయితే బాగానే ఉన్నాయి. ఇక చేనులో అయితే ఇచ్చిపెట్టే బుద్ధి కదా, ఆయనతో వేస్తున్నాం. ఏరి మార్కెట్ తీసుకోవాలి, 2 సంవత్సరాలతో అయిపోవచ్చు. అంత కలిసి 1 క్వింటాల్ వెళ్తుందో వెళ్ళదో కానీ ఈ ఏరమైతే వేస్తున్నాం. ఇక వ్యవసాయం చేస్తే మాత్రం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా సరే, కాళ్ళు చేయలు ఇక మొత్తం వంగుడు లేసుడు, ఇట్లనే ఒకసారి కూర్చొని ఏరుడు, ఒకసారి ఇక వంగేరుడు, ఇట్లనే ఉంటుంది. ఏ యోగాసనాలు లేకుండా సరే ఇక వ్యవసాయం చేస్తే ఇక హెల్త్ పరంగా అయితే ఏమో రోగాలు అయితే ఉండవు. ఏదైనా వచ్చినా ఇక చిన్న చిన్నగా జ్వరాలు అవి ఇవి తట్టుకోగలుగుతాము. ఇక ఎండకి ఎండతో మాన కడతామంటే ఇక రైతు జీవితం ఇంతే. ఇక పత్తి అయితే చూడుర్రి ఫ్రెండ్స్, ఇక సంచులలో అయితే ఇట్లా ఏరుతున్నాం. ఇక ఇట్లున్నది అంతా పరిగెపత్తి. ఇంక చూడుర్రి, ఇక అత్తనైతే శాస్త్రాలు చెప్తుంది, వీళ్ళైతే వింటుర్రు. ఇక్కడైతే కోళ్ళఫారాలు దగ్గర ఉన్నాయి, ఒకటే సౌండ్ చేస్తున్నాయి. ఇదంతా పురుగులు, పురుగు పత్తి, ఇది పరిగెపత్తి అంటారు. ఇక కోళ్ళఫారం అయితే దగ్గర ఉన్నది, బాగా సౌండ్ చేస్తున్నాయి కోళ్ళు అయితే. ఇక చూడురి, ఇంకో ఇదంతా పత్తి. ఇక చూడుర్రి, గిట్లా పెట్టుకో మీద. ఇక పత్తి అయితే చూడుర్రి పలుసగా ఉంది. అలా తీపియనా వద్దు, అతనే పత్తి ఏరుతుండగానైతే ఇగో పాము కుసం ఇడిచిందండి. పాము కుసం ఉన్నట్టుంది. నేనైతే అమ్మో పామే అనుకున్నాను. పెద్ద పాము చూడండి, పెద్ద పాము కుసము. అమ్మో నేనైతే పామే అనుకున్నా, మస్తు భయమైంది, భయపడ్డా. ఎంత పెద్దగా ఉందో చూడు పాము కుసం అయితే. ఇక రైతులకైతే ఇట్లా పొలాలకు పండ్లకు చేను పండ్లకు వచ్చినప్పుడు ఇట్లాంటి పాములు కనిపిస్తాయి. పొలాల పొన్న, ఇంకో చేనుల పొన్న ఇట్లుంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, మాకైతే లంచ్ బ్రేక్ అయ్యింది, ఇక తింటున్నాం. కూరలు అత్తమ్మ ఏం కూర మీది? మీద ఏంటిది అత్తమ్మ? బీరకాయ. ఇది బీరకాయ. బీరకాయ. మాదైతే ఇక తోటకూర అండి. టమాటా వేసి తోటకూర పచ్చిమిరపకాయలు వేసి వండిన, కొంచెం పెరుగు తీసుకొచ్చిన. ఇక అన్నము మాకైతే ఇప్పుడు 2:30. అత్తమ్మ అయితే వంకాయ కూరనట. మాకైతే టైం 2:30 అవుతుంది. ఇక 2:30కి బ్రేక్ అయినాం. ఇక లంచ్ టైము, ఇక తినాలి. ఇక్కడ అయితే మామిడి చెట్టు కింద మంచి చల్లగా ఉన్నదండి. ఇదివరదాకైతే ఎండ పత్తిలా. ఓకే, ఇక తింటాం రండి. సంచులాడ పెట్టినాము. అత్తమ్మ వేసి తొక్కుతుంది. ఇక అత్తమ్మనైతే పత్తి అందులో పోస్తుంది, ఒత్తుతుంది. అందరు అత్తమ్మలే. కోడలు అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా. అత్తమ్మ అయితే పత్తి పోస్తుంది. ఇక సంచులల్లా పరిగెపత్తి అండి, ఇదైతే మెయిన్ పత్తి కాదు, పరిగెపత్తి. అంతా కలిసి 2 మడ్లు ఉన్నాయంట. మరో క్వింటల్ అయితే వెళ్తుందో వెళ్ళదో. ఇక చీకటి అయిందండి ఫ్రెండ్స్, ఇక పోదాం అనుకుంటున్నాం. సూర్యుడు కూడా అక్కడ వెళ్ళిపోతుండే. ఇక 6 అవుతుంది, కొంచెమే పొద్దుంది. ఇక ఇక్కడనైతే గుట్టుకుడు చెట్టు ఉన్నది. గుట్టుకుడు చెట్టు అట, అత్తమ్మ గుట్టుకుడుకాయలు తెంపుతుంది. ఇవట కూర వండుకొని తింటారట. అవి ఎట్లనో తెలుసుకుందాం అత్తమ్మతోని. అవి ఆడ 2 ఉన్నాయి అత్తమ్మ. ఇక అత్తమ్మ అయితే ఇవి తెంపుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గుట్టుకుడు కాయాలంట. వీటిని ఏం చేస్తాం మరి? ఇట్లా ఈ ఆకేమో పిల్లలకు పండు నిప్పుల మీద వేసి వల్లంగానే నలిచి అందులో చెంచాల విండి ఒక ఉప్పురవుతూ ఒక ఓమపలకి వేసి రాసి రంగరిచ్చి పిల్లలకు వేయాలి. ఆకైతే దేనికి పని చేస్తుంది? సర్దికి, చిన్నపిల్లలకు, జ్వరానికి, సర్దికి, దగ్గుకు కూడా. దగ్గుకు చిన్నపిల్లలకు ఎన్ని నెలల పిల్లలకు? 6 నెలల దాకా వేయచ్చు. 6 నెలల పిల్లల నుంచి 6 నెలల పిల్లల నుంచి 7 పిల్లల దాకా ఇదట నిప్పుల మీద అది ఇట్లా వేడి చేసి కొంచెము రౌతు మీద రంగరిచ్చట. ఓమ పలుకు ముత్తంత ఉప్పు, ఇంకా ఉప్పు, ఓమ పలుకు అట చెంచాలు వేసి ఆ రసం పిండి తాగిపియన్నట పిల్లలకు. దగ్గు సర్ది అన్ని తక్కువ అవుతాయట. ఈ కాయలు ఏం చేస్తారు మరి? ఈ కాయలు ఇట్లా పొట్టు తీయాలి లోపలిది. ఇక ఇట్లా తీసి ఇవి జర ఎత్తుపడి చేయాలి, ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఈ బూరు పోతుంది. ఈ బూరు పోయినాక ముత్తంత చింతపండు రిక్కలు ముత్తంత పులుసు పోసి నువ్వు పొడి, కుడక పొడి, ఉల్లిగడ్డలు, ధనియాల పొడి వేసి పెడితే ఇవి దగ్గుకు, జ్వరానికి అన్నిటికి పని చేస్తుంది. మీరు అప్పుడు వండుకుందరా? మేము వండుకుంటాం. మాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇవి అయితే గుట్టుకుడుకాయలట. ఇవి ఉడకబెట్టండి. ఇట్లా పొట్టు తీసి ఇవి తీసి ఇట్లా పొట్టు గిట్లా పొట్టు అన్నట. ఇంట్లోకి పువ్వు వెళ్తుంది ఫ్లవర్ లాగా, ఈ నామం లాగా ఫ్లవర్ వెళ్తుంది. తీసేసట ఇవి ఉడకబెట్టి మళ్ళీ అన్నట. మళ్ళీ వేస్తే ఇక ఇవంతా బూరంతా ఉడకబెట్టినప్పుడు నీళ్ళలో ఇదంతా బూరు పోతుందట. ఇక సేమ్ బోడగాకరకాయలు లాగానే. బోడగాకరకాయలు లేక ఈ బూరు పోతూ వస్తే అప్పుడు ఉల్లిగడ్డలు, జీలకర్ర వేసి మంచిగా పోసుకేసి గిత్త చింతపులుసు వేయాలి. మొత్తం చింతపులుసు పోయన్నట. పోసి ధనియాల పొడి, కుడక పొడి, నువ్వు పొడి వేసి మంచిగా మసలినాక దించన్నట. దించుకొని తింటే మంచి బోడగాకరకాయల సాంబార్ లానే ఉంటుందట. మంచిగా ఉంటుందట. దగ్గుకు, జ్వరానికి అన్నిటికీ పని చేస్తుందట. ఇది అన్నిటికి పని చేస్తుంది. గుట్టుకుడుకాయలు ఇట్లా తీసి అన్నట్ట. వీళ్ళు వండుకుందరట. అప్పుడు నాకైతే ఈ గుట్టుకుడుకాయల కోసమే తెలియదు. ఇక్కడ పత్తి ఏరుడు అయిపోయినాక ఇక్కడ సాల్పొన్న చూస్తే గుట్టుకుడుకాయల చెట్టు ఉన్నది. ఆ కాయలు అయితే అత్తమ్మ తెంపుకొచ్చింది. ఇవి ఏం కాయలంటే గుట్టుకుడుకాయలు అని చెప్పింది. ఇక వీటి ఆకు కూడా ఇట్లా పనిచేస్తుందని చెప్పింది. నాకైతే ఇంతవరకు తెలియదు. అమ్మ వాళ్ళు కూడా నాకు ఎప్పుడు చెప్పలే. ఇక అత్తమ్మ అయితే చెప్పింది. అత్తమ్మ వాళ్ళు వండుకుందరట. మా అమ్మకు కూడా వండి పెట్టినట. ఇప్పుడు కూడా వండి పెడతాం. ఆయనకు సరిది అయినప్పుడల్లా ఇది వండుతా. ఇక ఇప్పుడు మా మామ కోసం అయితే ఈ కాయలు తెంపుకోయినాం ఫ్రెండ్స్. 1/2 కిలో అయితే మంచిగా. ఇక 1/2 కిలో అన్ని దొరికినాయి కాయలు అయితే. ఇట్లా తీసి ఉడకబెట్టి వంపి ఇవి మర్రేయాలి. ఈసంత దగ్గరకు వచ్చి ఉంచు అత్తమ్మ కాయలు. ఇక కాయలు అయితే ఇట్లా పొట్టు తీసి ఉంచు. ఇట్లా తీయాలి. గిట్లా ఇట్లా తీయాలి. అట్లా తీయన్నట్టు పొట్టు. ఈ పొట్టు తీసి ఇది తీసేయాలి. ఈ లోపల తీసేయన్నట నామం. ఇట్లా ఇది తీసేసి ఇవి ఉడకబెట్టాలి. ఇట్లా పొట్టు తీసి లోపల ఉంటాయట. అట్లా చూసిరా ఫ్రెండ్స్, ఇవైతే గుట్టుకుడుకాయలట. నాకు వీటి కోసం అయితే తెలియదు. వీళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాబట్టి, వెనకటి మనుషులు కాబట్టి ఇవి ఏమేమి తిన్నారు అనేది వీళ్ళకి తెలుసు. మనకి ఈ తరానికి అయితే ఈ చెట్ల గురించి తెలియదు, ఈ కాయల గురించి అయితే తెలియదు. ఈ కాయలు కూర అనుకుంటారు అనేది కూడా తెలియదు. నాకే తెలియదు అంటే ఇక మా పిల్లలకు కూడా తెలియదు ఈ జనరేషన్కి. ఇక అత్తమ్మ అయితే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు అన్ని ఇట్లా తీయన్నట్టు. ఇప్పుడు అన్ని డాక్టర్ మందులు లేనినాయి కాబట్టి ఈ ఆకుల రసం కూడా పిల్లలకు పోయడానికి భయపడుతున్నారు. అప్పుడైతే డాక్టర్లు లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆకులతోనే పిల్లలకు సర్ది, దగ్గు వీటితో తక్కువ అయ్యేదట. చూడదు ఫ్రెండ్స్, ఇవైతే గుట్టుకుడు ఆకు, ఇవి గుట్టుకుడుకాయల కుప్ప. ఇక అత్తమ్మ వీటి కోసం అయితే చెప్పింది. ఇంకో అత్తమ్మ మీద కూర్చుంది. ఇక ఇంకో అత్తమ్మ మీద ఉన్నది. ఇక పోతున్నాం. మాకైతే చీకటి అయింది. కాయలు తెంపేసరికి చీకటి అయిపోయింది. ఇంకా ఊరు చాలా దూరం ఉంది. ఇక పోవాలి. ఊరు పొద్దు మీద దాకా వచ్చినట్టు అయిపోయింది దూరం. ఇక పోతున్నాం ఫ్రెండ్స్. చీకటి అయింది చూసిరుగా.